వస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. అందరూ లేచి నిలబడినట్లయితే 17వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ధ్యానం చేసుకుందాం. ఆఖరి చరణము అందరము కలిసి ధ్యానం చేసుకుందాం. 17వ కీర్తన దావీదు కీర్తన. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నీ శరణజొచ్చిన వారిని, వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేతి రక్షించువాడా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండును, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందాను. దేవుని వాక్యాన్ని మన వినికిలో దీవించును గాక. అలాగే నిలబడి ఉన్నట్లయితే ఎండ్లూరి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన నా పరలోకమున్న తండ్రి, నీ బంగారు పాదముకు వందనాలు యేసయ్యా. అయ్యా, జరగబోయే ఆరాధనలో నువ్వు తోడుగా నీడగా ఉండి మా సంఘాన్ని బాగా ముందుకు నడిపించు ప్రభువా. అయ్యా, చిన్న ప్రార్థన పాదసంధి చేర్చుకోండి. నా ప్రభు అయిన యేసయ్యా పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. యేసుక్రీస్తు ప్రభు వారి పునినామంలో చేరువచ్చిన సంఘమంతటికి ఉదయకాల శుభాలు తెలియపరచుకుంటున్నాను అండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పునరుద్ధాన దినంలోనికి దేవుడు నడిపించినందుకు దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. సెక్రటరీ గారు వస్తే లాస్ట్లో ఆయనకి ఇద్దాము. ప్రార్థన ప్రకటన ఉంది. ఒకవేళ రాకపోతే లాస్ట్లో నేనే చదువుతా.
ఆయన వచ్చినప్పుడు ఆయన చదువుతారు. ఒకవేళ ఆయన రాకపోతే నేను చదువుతాను చివరిలో. కొలస్సీలకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 అయిపోయిందిగా, 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన దేవా, గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినము వరకు ప్రభువా, మీ పాద సన్నిధిలో చేరి మమ్మల్ని కాచి కాపాడి మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్య ధ్యానం చేసుకొనిచుండగా ప్రభువా, వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును మాకు దయచేయండి. మా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీకు అంగీకార యోగ్యములుగా ఉండలాగున మీ కృప చూపించి నడిపించగలరని మనవి చేసుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో నింపమని యేసుక్రీస్తు ప్రభువారి పునినామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మరి యొక్క పునరుద్ధాన దినంలోనికి నడిపించిన దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారము యేసుక్రీస్తు ప్రభు దైవత్వము యొక్క సంపూర్ణత శరీరముగా భూమి మీద నివసించాడు అన్న అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వం యొక్క సంపూర్ణత శరీరములో శరీర రూపిగా మన మధ్య నివసించారు అన్న మాటను గత వారము ధ్యానం చేసుకున్నాం. ఈ వారంలో 10వ వచనంలో ఆయనకున్న మరొక ఆధిక్యతను పౌలు భక్తుడు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి అంటే, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అన్న మాటను ఈ వారము ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు సర్వసాధారణంగా ఆయన సంఘమునకు శిరస్సు అంటాం. క్రీస్తుని ఏమంటాం? సంఘానికి శిరస్సు అని అంటాం. ఇక్కడ పౌలు భక్తుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏమంటున్నారంటే, ఆయన కేవలం భూమి మీద ఉన్న సంఘానికి మాత్రమే శిరస్సు కాదు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును, ఎక్కడ భూమి మీద మాత్రమే కాదు పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అంటే చూడండి, ఆయన దేవుని యొక్క సంపూర్ణత కాదు, ఆయన దేవుడు చేసిన పనులన్నిటి మీద, దేవుని చేత చేయబడిన వాటిని అన్నిటి మీద ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. యూ టేక్ ఎనీథింగ్, నువ్వు దేన్నన్నా తీసుకో, దానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. నువ్వు ఎవరినన్నా తీసుకో, దానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. నీకు శిరస్సు ఎవరు? క్రీస్తే. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. ఇంతకు శిరస్సు అంటే ఏంటి? తలకాయ. తల ఏం చేసిద్ది? ఆలోచన చేసి తలలో ఉన్న నాడీ వ్యవస్థ, శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ అంతటికీ తల ఏంటిది? కేంద్రం. ఇప్పుడు నేను ఈ చెయ్యి ఎత్తాను,
ఎవరెత్తమంటే ఎత్తా? చెప్పాలి. తల ఆలోచన కలిగించి ఆ తలలో నుంచి నాడీ కేంద్రం ఉంటుంది, అందులో నుంచి ఇక్కడ ఉన్న నాడీ వ్యవస్థకు సంకేతం పంపించి ఆ సంకేతాన్ని విన్న ఈ శరీరం లేదా ఈ చెయ్యి లేచింది. ఇంత జరిగిందా అంటే మరింత జరుగుతుంది. వెన్ బ్రెయిన్ డెడ్స్ ఎవ్రీథింగ్ డెడ్స్. ఆలోచన బ్రెయిన్ డెడ్ అయిపోతే శరీరం మొత్తం చనిపోయినట్టే, దానికి ఇంకా ప్రయోజనం లేదు. సో ఈ ఉదయకాల సమయంలో మన శరీరానికి యేసు మెదడు ఎలాగైతే నాడీ వ్యవస్థగా పనిచేస్తుందో మనకి కూడా, సంఘానికి కూడా, దేవుని చేత చేయబడిన ప్రతి దానికి కూడా యేసు నాడీ వ్యవస్థ, శిరస్సు. ఆయన లేకుండా ఏమీ జరగదు, ఆయన లేకుండా ఏమీ లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదని ఉంది. ఎక్కడుంది అది? 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగిదున్న ఏదియు అంటే ఏంటండి? నీకు కనబడుతున్నది ఏదైనా ఉన్నా, లేకపోతే చేయబడింది ఏదైనా ఉందంటే అది ఆయన అనుమతి, ఆయన ఆజ్ఞ, ఆయన సహకారం లేకుండా జరిగే అవకాశమే లేదు. అందుకే పౌలు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన అందరికీ ఏమై ఉన్నాడు? అన్నిటికీ శిరస్సు అయి ఉన్నాడు. నా చిన్న ప్రశ్న ఏంటంటే, అన్నిటికీ శిరస్సు అయిన ప్రభు నీకు మాత్రం కావట్లా, నాకు మాత్రం కావటంలా. అది విచిత్రం. అన్నిటికీ శిరస్సు అయ్యాడు అన్నప్పుడు ఆయన మనకు కూడా శిరస్సే. అందుకే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అంటారు, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా అందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. సో ఆయన నీకు శిరస్సు అయి ఉన్నప్పుడు నీవు నీ సొంత పనులు చేయటానికి, నీ సొంత ఆలోచనలు చేయటానికి మనకి ఇంకా అధికారం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు అదే అంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలనే జీవించుచున్నాను. ఇట్ ఈజ్ నాట్ ద లైఫ్ విచ్ ఐ am లీడింగ్ ఈజ్ మైన్, ద లైఫ్ విచ్ ఐ am లీడింగ్ ఈజ్ ద వన్ హూ డైడ్, క్రూసిఫైడ్ అండ్ గేవ్ లైఫ్ అండ్ రిజన్ అగైన్, ఫర్ హిమ్ ఐ లివ్ ఇట్ అంటాడు. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచుట వలననే నేను జీవించుచున్నాను తప్ప నేను ఇంకా జీవించేవాడిని నేను కాను. దట్ ఈస్ కంప్లీట్ సబ్మిషన్. ఎందుకు? క్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తు లేకుండా జీవితం లేదు, క్రీస్తు లేకుండా జీవనం లేదు. ఎవరు అట్రండి? క్రీస్తు లేకుండా జీవితం
లేదు, జీవనం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, సువార్త కాదు పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. అది శిరస్సు లేకపోతే నువ్వు లేవు. ఇందా చెప్పుకున్నాం కదా, శిరస్సు లేకపోతే శరీరముకి ఉపయోగం ఎలా లేదో, క్రీస్తు లేకపోతే నీకు కూడా ఉపయోగం లేదు. ఏదో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, జీవించుచున్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు ఇంకనూ మృతుడవే. ఎందుకు మృతుడవే అనంటే నీలో జీవము లేదు. జీవం అనగా క్రీస్తు. క్రీస్తే నీ జీవితానికి ఆధారం. క్రీస్తే మన మనుగడకు ఆధారం. కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కాకపోతే విచిత్రం ఏంటంటే ఆయన గుర్తించే విషయంలో లోకము వెనక పడింది. లోకము యేసుని ఆధారభూతుడుగా అంగీకరించడానికి ఎందుకో ఇష్టంగా లేదు, సంసిద్ధంగా లేదు. ఎవరైనా యేసుని గురించి చెబుతుంటే మతం మారుస్తున్నారు అంటున్నారు. మేము మతం మార్చటం లేదయ్యా, నీ జీవితానికి ఆధారాన్ని పరిచయం చేస్తున్నాం. మనం మతం మార్చటం లేదు. Christianity is not a religion. Christianity is a way to know God and way to reach God. క్రైస్తవ్యం అన్నది మతము కాదు. క్రైస్తవం అన్నది దేవుని తెలుసుకోవటానికి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక సాధనము క్రైస్తవ్యము. ఇట్స్ నాట్ ఎ రిలిజియన్. దేర్ ఈజ్ నో రిలిజియన్ సచ్ ఎ వర్డ్ కాల్డ్ రిలిజియన్. మతము అన్నది మనుషులు పుట్టించిన ఒక విధానము తప్ప మతము అనకూడదు. క్రైస్తవ్యము మతము కోణంలోనికి రాదు. ఎందుకు అనంటే మనిషి మనుగడకు ఆధారము చెప్పిందే క్రైస్తవ్యం. మనిషి యొక్క మనుగడను క్రైస్తవ్యము, దేవుని చేరటానికి మార్గము చూపిందే క్రైస్తవ్యం. నేను ఒక మాట చెప్తాను, అడుగుతాను, నువ్వు వెళ్ళగలవా మందిరానికి, వాళ్ళ మందిరాలకి? నిన్ను రానివ్వగలరా? ఆఫ్టర్ నోయింగ్ హూ యు ఆర్, నువ్వెవరో తెలిసాక. నువ్వెవరో అన్న మాటను కొద్దిగా లోతుగా అర్థం చేసుకోండి. పబ్లిక్గా దీన్ని నేను మీకు చెప్పలేను. పబ్లిక్గా నేను మీకు చెప్పలేను, కానీ నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే అడుగన్నా లోపలికి పెట్టనిస్తారా? పెట్టనివ్వరు. అలాంటిది దైవమా? అలాంటిది మతమా? కాదుగా. ప్రయాసపడి భారము మోయి వారలారా, అది మార్గం. ఎవరు అని చెప్పలేదు అక్కడ. ఎవరు ప్రయాసపడుతున్నారు? అందరూ. ఎందుకు అనంటే ఆయన లేకుండా మానవాళికి మనుగడ లేదు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. దౌర్భాగ్యం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మాట్లాడతాడు యోహాను భక్తుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 నుంచి, ఆయనలో 3 నుంచి చదవండి. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఏంటి పాస్టర్ గారు? ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాని గ్రహింపక ఉండెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దట్ ఈస్ ది ఐరనీ ఆఫ్ ఎ మ్యాన్స్ సిచ్యువేషన్. మానవుల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఆ దేవుణ్ణి గుర్తించలేక,
ఆ దేవుడి గురించి చెబుతున్న వారి మీద మత మార్పిడి అన్న నెపం వేస్తున్నారు. వీఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ రిలీజియన్ or we are not asking you to come to another religion, but rather we are telling you the real true God. మేము మీకు మతమును పరిచయం చేయటం లేదు, ఇంకొక మతంలోకి రమ్మని ఆహ్వానము ఇవ్వటం లేదు. లోకములో ఒకడే దేవుడు, ఆ దేవుడును పరిచయం చేస్తుందే క్రైస్తవ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. లోకం తెలుసుకోలేకపోతుంది, అది దౌర్భాగ్యం. లోకం యొక్క దౌర్భాగ్యం తప్ప క్రైస్తవ్యము ఎక్కడ ఎవరిని మతం మారమని లేకపోతే ఇంకోటి చేయమని చెప్పటం లేదు. దేవుణ్ణి తెలుసుకోమనే చెప్తుంది. దేవుడు ఏం చేస్తాడో చెప్తుంది. దేవుణ్ణి చూచే మార్గం ఏంటో చెప్తుంది. మీరు ఏ దేవుణ్ణి అయితే అనుకుంటున్నారో, సపోజ్ లెట్ దెమ్ థింక్ ఫలానా దేవుడు అనుకుంటున్నారు, ఆ దేవుణ్ణి చూపించగలిగింది ఎవరు? క్రీస్తే. ఆయనే చెప్తున్నాం, కాతే తెలుసుకోలేకపోతుంది. అందుకే వాక్యం అంటుంది, అధికారములో కన్నా లోకములు ఏదున్నా వాటన్నిటికీ యేసు ఎవరో శిరస్సు. యేసు లేకపోతే మనుగడ లేదు, యేసు లేకపోతే అసలు జీవమే లేదు. తో వీఆర్ లివింగ్, మనం జీవించుచున్నాం అన్న పేరుందే, మనము మనుషులుగా జీవించుచున్నాం కాబట్టి నిజమైన జీవితము, నిజమైన జీవం మన జీవితంలో లేదు. రైట్, కొన్ని రెఫరెన్స్లు ఆయన అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు అన్న మాటలను కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి, నిన్నేం మాట్లాడుకున్నాం, దైవం యొక్క సంపూర్ణత శరీర రూపంలో ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చాడు. ఆ శరీరము చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి ఏం పొందుకున్నాడు? దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారము పొందుకున్నాడు. వీళ్ళందరూ చెప్పుకుంటారు కదా దిక్పాలకులని. సపోజ్ వాళ్ళకి నిజంగానే ఉన్నారే అనుకుందాం. దిక్పాలకులని, ఆ దేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు వీళ్ళు ఉంటారు కదా, శుక్రుడు, గురుడు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్న అధికారులు వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరి మీద ఆయన ఏం పొందుకున్నాడు? అధికారం. శక్తులు అంటే ఏంటి? శక్తులు అంటే వాట్ ఈస్ ది పవర్స్ ఆఫ్ హెవెన్? ఇట్ ఈస్ సన్, స్కై, మూన్, స్టార్స్. నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశములు, పరలోకంలో ఉన్నవి శక్తులు. వాటి మీద ఆయన ఏం పొందుకున్నాడు? అధికారం పొందుకున్నాడు. అప్పుడు నీకు ఎండ వస్తుందంటే ఎవరి వల్ల వస్తుంది? పరా చొల్లు బోలో. నీకు ఎండ వస్తుందంటే ఎవరి అధికారమును బట్టి వస్తుంది? యేసయ్య. వర్షం, ఆకాశం అంటే అందులో ఉన్నాయన్నీ ఆకాశం కిందకే వస్తాయి. వర్షం పడుతుందంటే ప్రభు, చీకటి అవుతుందంటే ప్రభు, నక్షత్రాలు నీకు రాత్రి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయంటే ప్రభు. అందుకే 19వ కీర్తనలో అంటాడు, అంతరిక్షములు ఆయన చేతి పనిని వివరించుచున్నవి. ఒకసారి 19వ కీర్తన చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతిని ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియచున్నవి. వాటికి భాష లేదు,
మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలమానము భూమి అంతటా వ్యాపించి ఉన్నవి. చాలండి. ప్రభు వాటి మీద అధికారాన్ని పొందుకున్నాడు. ఆయన అన్నిటికీ ఆధారం, ఆయన అన్నిటికీ శిరస్సు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే అన్నీ నడుస్తున్నాయి. ఆయనకి ఎందుకు వచ్చింది అధికారం అన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఆయనకి ఎందుకు వచ్చింది అధికారం అన్నది తర్వాత మాట్లాడుకుందాం. తండ్రి కాదా? తండ్రే, బట్ ట్రాన్స్ఫర్డ్. ఆ అధికారాన్ని ప్రభు పొందుకున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఆయనకు అధికారం ఎందుకు ఇచ్చాడు అన్నది తర్వాత మాట్లాడుకుందాం కొద్దిగా ముందుకెళ్ళాక. ప్రస్తుతానికి కొన్ని విషయాలు ఇంకొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. ఏంటిది? శిక్ష విధించువాడెవడు అంటే శిక్ష కూడా ఎవరి వల్ల వస్తుంది? క్రీస్తు వల్లనే. దానికి సమాధానం అంది, చనిపోయినా క్రీస్తు యేసే అన్నాడు. సో నీకు శిక్ష విధించగలిగింది కూడా ఆయనే. జాగ్రత్త, ఆయన విషయంలో శిక్షించేది ప్రభు, శిక్షించేది ప్రభు, నిన్ను ఆ తండ్రి దగ్గరికి చేర్చేది ప్రభు, నిన్ను స్వస్థపరిచేది ప్రభు, అన్నీ చేసేది ప్రభువే. కాకపోతే ఆ ప్రభువుని అడిగే ముందు తండ్రిని అడగాలి, ఆ తర్వాత ప్రభు ద్వారా దాన్ని మనం పొందుకోవాలి. నేను శిక్ష విధించటానికి అధికారుల మీద అధికారం పొందటమే కాదు, నిన్ను శిక్షించటానికి కూడా ఆయన పూర్తిగా అర్హుడు. ప్రకటన గ్రంథం అంతా అదే. తెల్లగుర్రం వేసుకొని వచ్చాడు, పాత్రలు విప్పుతాడు, భూమి మీదకి శ్రమలు పంపిస్తుంది ఆయనే. నిన్ను శిక్షించటానికి ఆయన పూర్తిగా అర్హుడు. ఎందుకు శిక్షిస్తాడు? ఎందుకు శిక్షిస్తాడంటే సింపుల్ ఫండా, లోబడని వారిని దేవుడు గద్దిస్తాడు, ప్రభు శిక్షిస్తాడు. ఆయనకి అధికారుల మీదే కాదు, నీ మీద కూడా ఆయనకి అధికారం ఉంది. నిన్ను శిక్షించటానికి కూడా ఆయనకి అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకోటి కూడా ఉంది. అక్కడ చదువుకుంటే మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మనం ప్రార్థన కూడా మనం చేసుకోలేము అన్న విషయం తెలిసిన ప్రభు మన కొరకు ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రాసెస్ని మీరు అర్థం చేసుకోండి. మనం తప్పు చేస్తున్నాము, ఆ తప్పు విషయంలో ప్రార్థిస్తుంది ఎవరు? ప్రభువే. ఆ ప్రార్థనలు చేస్తున్నా కూడా నీ తప్పులు కొనసాగుతూనే ఉన్నాయి అన్నప్పుడు ఈ ప్రార్థన చేసిన ప్రభువే నిన్ను శిక్షించటానికి కూడా అర్హుడు. మీరు అనొచ్చు ఒకసారి ఏమన్నా, ఏంటి ఎందుకు శిక్షించాలి పాస్టర్ గారు అని అంటే ఎలాగుంటుందంటే మీకు అర్థం అవటం కోసం, అన్నం పెట్టే చెయ్యి కొట్టే అధికారం ఉందా లేదా? అన్నం పెట్టే చెయ్యికి కొట్టే అధికారం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. మరి నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది ఎవరు? ఆయనే. మరి విజ్ఞాపన చేస్తున్న ఆయనకి నిన్ను శిక్షించే అధికారం కూడా ఉంది. సో అందుకే ఆయన నీ జీవితం మీద కూడా శిరస్సు అయి ఉన్నాడు, నీ బ్రతుకు మీద ఆయన శిరస్సు అయి ఉన్నాడు. నీ కొరకు ప్రార్థన, నీకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టడమే కాదు, నీవు తప్పు చేసినప్పుడు శిక్షించటానికి కూడా నీ ప్రభువు అధికారము కలవాడు. నువ్వు ప్రార్థించినప్పుడు ఇవ్వటమే కాదు, నువ్వు తప్పు చేసినప్పుడు కొట్టడం కూడా ఆయనకి తెలుసును. దానికి అధికారం ఆయనకు ఉన్నది, అధికారం ప్రభు పొందుకున్నాడు. అంత మాత్రమే కాదండి, నువ్వు చనిపోయిన తర్వాత
నిన్ను తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళగలిగిన అధికారం కూడా ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని, దాని మాట అర్థమే, తనకి ఇష్టము వచ్చిన వారిని అంటేనే అక్కడ ఒక అధికారం ఉంది. అంతేనా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక నలుగురిని నేను తీసుకెళ్ళిపోయాను అంటే, పక్కకి పిలిచాను అని అంటే, ఆ నలుగురిని, ఇంతమందిలో ఆ నలుగురిని సెలెక్ట్ చేసే అధికారం నాకు ఉంది. అంటే నిన్ను చనిపోయిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి లేపగలగటానికి, తీసుకొని వెళ్ళటానికి కూడా ఆయనకి ఏముంది? అధికారం ఉంది. పేతురుకి రాసిన పత్రికలో ఏం మాట్లాడుకున్నాం? ఆయన శక్తుల మీద అధికార, దూతల మీద అధికారం కలిగిన వాడు అనుకున్నాం. ఇక్కడేం మాట్లాడుకుంటున్నాం? నీ మీద కూడా ఆయనకి అధికారం ఉంది. శక్తుల మీదే కాదు, అంటే ఇక్కడ ఒక చిన్న మాట అర్థం చేసుకోవాలి. పెద్ద వాటి మీదే కాదు, అత్యంత చిన్న వాటి మీద కూడా ఆయనకు అధికారం ఉంది అని చెప్పటానికి ఈ పాయింట్. ఆకాశములో దేవదూతలు, ఆకాశములో అధికారములు, ఆకాశంలో ఇంకోటి ఏంటిదండి? శక్తులు, అంటే పెద్దవి అవన్నీ. వాటి మీద అధికారము ఉంది, నీ మీద కూడా అధికారం ఉంది. చిన్నవి వాటితో పోల్చుకుంటే కంపారిటివ్లు నువ్వు ఎవరు? చాలా చిన్నవి. 45 డిగ్రీలుకి ఒక్కటి పెరిగితే మంట రేగిపోద్ది మనకి కదా, ఉండలేం. అలాగే గట్టిగా ఒక రోజు ఆపకుండా వర్షం పడితే అది ఉండలేం. 24 నుంచి 22కు వెళ్ళిందంటే వాతావరణం, దానికి ఏడవలేం, దానికి తట్టుకోలేం. కొన్ని ప్రాంతాల్లో అయితే -52 ఉంటాయి. అక్కడైతే మనలాంటి జీవులు అలా కొంకర్లు పోయి అలా ఉండటమే, ఇక అంతకన్నా ఏమి ఉండదు. సో ఏది తట్టుకోలేని చిన్న వాటి మీద కూడా ఆయనకి ఏముంది? అధికారం. ఏ అధికారం? శిక్షించటానికి, నీ కొరకు విజ్ఞాపన చేయటానికి, దానికి కూడా దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. మరొక రెఫరెన్స్ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్త పైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామమును కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మూడవది, ఫస్ట్దే మాట్లాడుకున్నాం, ఆయనకు ఆ పరలోకములో శక్తుల మీద, అధికారుల మీద, దూతల మీద ఏముంది అనుకున్నాం? అధికారం ఉంది అనుకున్నాం. రెండోది ఏం మాట్లాడుకున్నాం? అత్యంత అల్పమైన మన మీద అధికారం ఉంది అనుకున్నాం. ఇక మూడోది ఇక్కడ చెప్పబడిన దాంట్లో మనకు కనబడుతుంది, ఆయనకి కాలము మీద కూడా అధికారం ఉంది. కాలము మీద he has power over time. సమయము మీద కూడా, కాలము మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఎక్కడుందా మాట? యుగ యుగములు, ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా. అది అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ అధికారాన్ని ఇచ్చాడంటే, ఇప్పుడే కాదు, రేపటి మీద, ఆ రేపటి మీద, లేకపోతే రాబోయే కొన్ని యుగాలన్నిటి మీద కూడా దేవుడికి గొప్ప పేరు కుమారునికి దయచేశాడు. అంటే సమయము మీద కూడా ఆయనకి అధికారం ఉంది. హీ హ్యాడ్ పవర్ ఓవర్ టైం. సమయం మీద అధికారం కలిగిన వాడే దేవుడు. ఎలాగా
సమయం మీద అధికారం ఉంటే ఏం చేయగలం చెప్పండి? సమయం మీద అధికారం ఉంటే ఏం చేయగలరు? నీకు దేవుడు, మనం మట్టి పొరల మంది తెలుసులే, కానీ ఒకవేళ దేవుడు నీకు ఇగో ఒక రోజుకి నీకు టైం మీద అధికారం ఇస్తానంటే నువ్వేం చేస్తావు? నీకు నచ్చినట్టు చేసుకుంటావా? అంటే ఏమంటం లేదు, కానీ మనకు అసలు తెలియదు ముందు దాంతో ఏం చేస్తామో తెలీదు, ఏం లేదు. సమయం మీద అధికారం ఉండటం అంటే ఆ సమయంలోనే వెనక్కి పోవటం, ఆ సమయంలోనే ముందుకి వెళ్ళటం. అంటే ఏంటి? ఆ సమయంలోనే ఉంటూ ఒక 100 సంవత్సరాలు టైం మిషన్ ఏదో అంటారు కదా, ఆదిత్య 365 అదేనా? 9 ఎవరిది? బాలకృష్ణ గారిది. అమ్మ అంత పరిశుద్ధులా? అమ్మ తెలియదా గారు? వాట్ ఆర్ యూ టాకింగ్? అంత వద్దులే. ఒకటి ఏడిసింది, అంటే నేటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కల్కి టైమ్స్కి తెలియదు, మా టైమ్స్కి తెలుసు. 369 ఆదిత్య అని బాలకృష్ణ గారి సినిమా ఉంటుంది. అందులో ఆయన టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్తాడు, కాసేపు అయిన తర్వాత ముందుకి కూడా వస్తాడు. ఇప్పుడు సమయం మీద అధికారం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వెనక్కి వెళ్ళి మార్చగలిగిన దాన్ని మార్చగలడు, ముందుకు వెళ్ళి జరగబోయేదాన్ని కూడా మార్చగలడు. అది సమయం మీద అధికారం ఉండటం అంటే. సపోజ్ నాకు సమయం మీద అధికారం ఇచ్చాడు అనుకోండి, నేను నా ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయి అప్పుడు నాకు మొద్దు అన్నదాన్ని తీసేసుకొని జ్ఞానాన్ని ఇచ్చుకుంటా, తద్వారా కొద్దిగా బాగా చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. బెబ్బే అన్నది కాకుండా సమయం మీద అధికారం ఉంటే వెనక్కి వెళ్ళి మార్చగలిగిన దాన్ని మార్చుకోగలగటం, ముందుకు వెళ్ళి ఇప్పుడున్న సమయానికన్నా ముందు వెళ్ళి జరగబోయేదాన్ని ఆపుకోగలగటం. ఇది సమయం మీద అధికారం ఉండటం అంటే. ఇది అధికారం ఎవరికుంది? యేసుకుంది. ఆయన వెనక్కి వెళ్ళి నీ జీవితంలోని మార్చనగలడు, ముందు జరగబోయేదాన్ని కూడా మార్చనగలడు. ఇఫ్ హీ వాంట్స్, ఆయన అనుకోగలిగితే. మీరు చూశారు కదండి, యెహోషువ కాలంలో సమయం ఏమైందండి? ఆగింది. అలాగే హిజ్కియా కాలంలో ఏమైంది? సమయం వెనక్కి వెళ్ళింది. చీమల వేటలో పడ్డారు వీళ్ళు. ఏమవు, నీ దగ్గరకు వస్తేనే అలాను అంతే, వాటి మీదకి వెళ్ళిపోయి అనబాక. సో సమయము ఆగనగలదు, సమయము వెనక్కి వెళ్ళగలదు, సమయము ముందుకు వెళ్ళగలదు. ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చాడు. సో ఆయనకి ఏ వేట్ల మీద అధికారం ఉంది? సమయము మీద కూడా అధికారం ఉంది. యుగాలలో కూడా ఆయన దేవుడు అని చెప్పుకోగలిగిన అధికారాన్ని యేసు ప్రభు వారికి తండ్రి ఇచ్చాడు. సో ఒకటి, శక్తుల మీద, అధికారుల మీద, దూతల మీద ఆయనకి అధికారం ఉంది. 2, అత్యంత అల్పులమైన మన మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఏ విధంగా? మనల్ని శిక్షించనగలడో, మన కొరకు ప్రార్థన చేయగలడు. 3వది, ఆయనకు సమయం మీద కూడా అధికారము కలదు. వెనక్కు చేయగలడు, ముందుకు వెళ్ళగలడు, అవసరమైతే సమయాన్ని ఆపను గల సామర్థ్యం కలిగిన వాడు. సమయాన్ని మార్చగలడు అన్నవాడికే అధికారం ఎక్కువ ఉంటుందండి నాకు తెలిసి. సమయాన్ని మార్చగలిగిన వాడికి అధికారం ఉన్నట్టు. ఎందుకంటే జరగబోయేదాన్ని తెలుసుకొని దాన్ని ఆపగలిగిన శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది. అందుకే నువ్వు ఆయనకే లోబడాలి. ఎందుకంటే నీ జీవితంలో ఏదైనా మార్పులు చేయగలగాలంటే చేయగలిగింది ఎవరు? ప్రభు. ఎందుకంటే రేపేం జరిగిద్దో నీకు తెలియదు కాబట్టి ఆ రేపేం జరిగిద్దో తెలిసిన వానికి నీవు మొరపెట్టుకోగలిగితే రేపు జరగబోయే సంఘటనలను మార్చగలిగిన దేవుడు. అందుకే వచ్చిన దగ్గర నుంచి నెత్తి నోరు వాదుకొని చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేయండి. రేపొద్దున నీ జీవితాలను, నీ బిడ్డల జీవితాలను మార్చగలిగిన శక్తి ఎవరికుంది? ప్రభువుకుంది. అందుకే ప్రార్థన చేయండి. ఎందుకంటే సమయాలను మార్చగలడు, పరిస్థితులను మార్చగలడు, ప్రమాదాలను తప్పించను గలడు.
అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం మనం. మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం అదే. సామెత ఉంది కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకునే రకాలం మనం. చేతులు కాలక ముందే పట్టుకోవాలి, అప్పుడు మీద పడినా ఏమీ అవ్వదు. సమస్య రాకముందే సమస్య కొరకు ప్రార్థించాలి. సమస్య రాకుండా ప్రార్థించడం ఏంటండి పాస్టర్ గారు? వాక్యాలు తెలిసిన వాడు అసలు ఆ ప్రశ్న వెయ్యు. ఎందుకంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి శ్రమపడును అని వాక్యం అంది. నీవు ఖచ్చితంగా శ్రమలకు వెళ్తావు. ఇవాళ బాగున్నావు అని అంటే గుర్తుపెట్టుకో, రేపు బాగుంటుందని ఏమీ గ్యారంటీ లేదు. అందుకే సిద్ధపడు, ప్రార్థన చెయ్యి. రాబోయే ప్రమాదం నీకు తెలియదు, నీ ప్రభువుకు తెలుసు. దాన్ని మార్చగలిగిన అధికారము ఆయనకు ఉంది. ఆయన దగ్గర ప్రార్థన చేయి. నాకు అది కావాలి ఇది కావాలి కాదు అడగటం. ప్రభువా, శోధనలో పడకుండా, ప్రమాదంలో పడకుండా నీ రెక్కల చాటును నన్ను కాపాడు. నా భవిష్యత్తును మార్చగలిగిన దేవుడవు నీవే. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను కాబట్టి నా విశ్వాసం బలంగా ఉందని అనుకుంటున్నావేమో. ఏమో చెప్పలేమో. ఎవరైనా విశ్వాసంలో నుంచి పడిపోయే అవకాశం కూడా ఉంది. పేతురంతటి వాడే ప్రభు ఎవరో నాకు తెలియదు అన్న సందర్భాలు వచ్చాయి. అయితే ప్రభువుకు స్తోత్రం. పేతురికి దేవుడు ఏమిచ్చాడు? పేతురికి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చి కృప చూపించి పేతురుని అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని ఏదో చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, వెళ్ళి నా మందను కాయ్. దేవుడు ఆ అవకాశం పేతురికి ఇవ్వాలి అని అనుకోకపోతే ఇవాళ మనం పేతురు గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాము. ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి పేతురు తప్పు చేసిన ప్రభు పేతురుని ఏం చేశాడు? క్షమించాడు. సో పడిపోయే ప్రమాదం ఉందండి. నువ్వేదో నీ విశ్వాసం సేఫ్గా ఉంది, ఇప్పుడు వాక్యాలు చెప్తున్నాను కాబట్టి నాకు వాక్యాలు బోల్డ్ అని తెలుసు కాబట్టి నేను పడిపోను అన్న గ్యారంటీ ఏమీ లేదు. మా అత్తయ్య గారు ఒక మాట అనేవారు, ఏమనంటే మా అమ్మగారు అమ్మా పెద్ద పెద్ద దైవజనులే పడిపోయారు, పెద్ద పెద్దగా పేరు సంపాదించుకున్న దైవజనులే పడిపోయారు. నీ యజమాని గురించి ప్రార్థన చేయి, నీ యజమానిని గురించి ప్రార్థన చేయి. దేవుడు బలంగా నీ యజమానుని వాడుకోవాలి. దావీదు దైవజనుడు కాదా? దావీదుని దైవజనుడు అని చెప్పింది వాక్యం. దావీదు దైవజనుడు పడ్డాడా లేదా? పడ్డాడు. అందుకే ఆ వాక్యం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండరు. ఎందుకంటే సమయాలను కాలాలను మార్చగలిగిన అధికారం అయిన వాడి వైపు చూస్తూ నీ భవిష్యత్తు గురించి ప్రార్థన చేయి. ఎందుకంటే నీ మీద, సమయాల మీద, కాలముల మీద, అధికారుల మీద, ఎందుకంటే రేపొద్దున నీ జీవితంలో ఏదన్నా మార్పు వచ్చిందంటే పరలోకంలో కొంతమందికి దేవుడు అధికారం ఇచ్చి పంపిస్తాడు వారి జీవితంలో ఆ పని చేయమని. ఆ పనిలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఆ అధికారుల మీద శక్తి కలిగిన వాడికి ప్రార్థన చేయి. అర్థమైందే చెప్పిన పాయింట్? అర్థం కాలేదా? చిన్న మాట చెప్పి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సపోజ్ దేవుడు నా జీవితాన్ని పరీక్షించటానికి, నా విశ్వాసాన్ని పరీక్షించటానికి నా జీవితంలో దేన్నో పంపుతారు. సపోజ్ ఉదాహరణకి మాట్లాడుకు ఒక ఆడ మనిషిని పంపించాడు అనుకుందాం. శ్రమ పెట్టడానికి కాదు, నన్ను పరీక్షించటానికి. ఆ ఆడ మనిషిని పంపించటానికి ఉపయోగపడేది అంధకారంలో, అంధకారంలో కాదు, ఆయన దగ్గర ఆధీనంలో ఉన్న కొందరు అధికారులు. హీ విల్ అసైన్ సమ్ టాస్క్ టు ది పీపుల్. పరలోకంలో ఉన్న అంతదాకెందుకు యోబును పరీక్షించడానికి ఎవరిని పంపించాడు? అపవాదిని పంపించాడా లేదా? ఒక ఆడ మనిషిని పంపించాడు అనుకుందాం. ఆడ మనిషిని పంపించేటప్పుడు నేను ఆమె ప్రలోభములో పడకుండా ఉండాలి అని అంటే ఆ పంపించేవాడు ఉన్నాడు కదా, ఒకడు అధికారులు అన్నాను కదా, వాడి మీద ఒక ఆయనకి ఇక్కడ అధికారం ఉంది. ఎవరైనా? యేసయ్య. అప్పుడు నాకు తెలీదు రేపు 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఎవరు నా జీవితాల్లోకి ప్రవేశిస్తారన్నది నాకు తెలీదు. కానీ ఈరోజే ఆయనను కానీ నేను ప్రార్థన చేస్తే రేపొద్దున అలాంటి వారు 100 మంది వచ్చినా నా ప్రభు నన్ను క్షేమంగా ఉంచుతాడు. ఎందుకంటే అలాంటి వారిని పంపించే వారి మీద నా ప్రభువుకి ఏముంది? అధికారం ఉంది. అందుకే ప్రార్థన చేయి. అర్థమైంది అనుకుంటున్నా?
రాబోయే ప్రమాదాలను తప్పించగలిగిన అధికారం ఎవరికి ఉంది? ప్రభువుకుంది. వాడికి నా మీదకి ప్రమాదాలను తీసుకొచ్చే అధికారం ఉంది, కానీ వాడి మీద అధికారం ఉన్నది నా ప్రభువుకి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను తెలుసా? ఆ మనిషి యొక్క ప్రలోభంలో పడ్డాక, ఆ మనిషి యొక్క ప్రలోభాల్లో పడ్డాక, అయ్యయ్యో నేను దైవజనుడినే, ఎంత తప్పు చేశానంటే, ఎంత పొరపాటు చేశానంటే అని అప్పుడు ప్రార్థన చేసిన జరగాల్సిన నష్టం జరిగింది. ఆ నష్టం రాకుండానే నేను రోజు లేచి ఏం చేయాలి? ఇప్పుడు కన్నా తెలుసుకోవాలి ప్రార్థన యొక్క విలువేంటో. ప్రార్థన యొక్క విలువేంటో ఇప్పుడు కన్నా తెలుసుకో. ఏమో ఏ సంఘటన నీ జీవితంలో కలకలం రేపబోతుందో భవిష్యత్తులో నీకు తెలీదు. ఏమో ఏ మనిషి నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నాడో భవిష్యత్తులో నీకు తెలియదు. కొద్దిగా సినిమా అంటే పాత రోజుల్లో సినిమా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఆ మాట ఒకటి జ్ఞాపకం చేస్తా. ఖుషి అని ఒకటి వచ్చింది, మీకు ఐడియా ఉందా? పవన్ కళ్యాణ్ది. అంత లేదులే, నాలెడ్జ్ లేదులే అంటే మాకుందలే, ఏం చేస్తాం, అప్పుడు దరిద్రులంగా ఉన్నాగా. అందులో ఆ మూవీ డైరెక్టర్ను ఒకరిని చూపిస్తారు. ఆ సినిమా తీసిన డైరెక్టర్ బిజీగా తిరుగుతూ ఉంటాడు. వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. ఈ మనిషికి ఈ హీరోకి ఏ సంబంధం లేదు, కానీ ఈ మనిషి జీవితంలో పెద్ద మార్పుని మనిషి తీసుకురాబోతున్నాడు అని అంటాడు. వాడే పెద్ద మార్పు తెస్తాడు. హీరో యాక్సిడెంట్ అవటానికి ఎక్కడికో అబ్రాడ్ వెళ్ళాల్సిన వాడిని తీసుకొచ్చి హైదరాబాద్లో పడేయటానికి కారణమవుతాడు ఆడు. కొన్ని సందర్భాల్లో మనకి ఏమాత్రం సంబంధం లేని మనిషి మన జీవితాల్లో పెద్ద కలకాలాన్నే సృష్టిస్తాడు. అందుకే అని అంటున్నాను, రేపు ఎవరు నీ జీవితంలో ప్రవేశిస్తారో, ఎవరు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారో, నీ బిడ్డల భవిష్యత్తుని ఎవరు పాడు చేస్తారో. ఏమో నా బిడ్డ యవనస్తురాలు అవుతుంది, అసలు ఏమాత్రం ముక్కు ముఖం లేని ఒక దరిద్రుడు నా బిడ్డ జీవితంలోకి వస్తే నా జీవితం, నా బిడ్డల జీవితం ఏమవ్వాలి? ఎందుకు తెలుసుకోవట్లేదు ఆ విషయాన్ని నువ్వు? ఆ ముక్కు ముఖం తెలియనోడు నీకు తెలియకపోవచ్చు, కానీ అన్నిటి మీద అధికారం ఉన్న ఎవరికి తెలుసు? నా ప్రభువుకి తెలుసు. నా ప్రభువుకి తెలుసు. ఆ ప్రభు కొరకు ఇప్పుడే ప్రార్థన చేయి. అట్లాంటి దరిద్రులు ఎంతమంది వచ్చినా నా బిడ్డను దేవుడు క్షేమంగా ఉంచుతాడు, నా బిడ్డను కాపాడుతాడు, నా బిడ్డకు కృప చూపిస్తాడు, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కడతాడు, నింపుతాడు. చేతులు కాలేక ఎవడో దరిద్రుడు వచ్చి నా బిడ్డను ఏదో చేసిన తర్వాత, ప్రభువా నీ సేవ చేశాను కదా, ఏంటయ్యా నా బ్రతుకు అని అంటే, ఓ మెల్లని స్వరదం, దరిద్రుడా నువ్వు సేవ చేస్తే ఎవడికి కావాలి? నీ బిడ్డ కొరకు ఎక్కడ ప్రార్థన చేసావు? తో యు మే బి ఎ పాస్టర్, బట్ దెర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫాదర్. నువ్వు కాపరవైతే అవుగాక, కానీ తండ్రిగా కూడా నీకు బాధ్యత ఉంది. ఏంటిదా బాధ్యత? ప్రార్థన. ఇగో చిన్నపిల్లలు ఉన్నారు, వారి జీవితాలు ఏమైపోతున్నాయో నీకు తెలుసా? వారి జీవితాల్లో ఏం మార్పులు రాబోతున్నాయో నీకు తెలుసా? ఎంతటి పెను మార్పులు రాబోతున్నాయో నీకు తెలుసా? నీ దృష్టికి నీ పిల్ల 1వ తరగతో 2వ తరగతో 5వ తరగతే, కానీ కొన్నాళ్లకు వాళ్ళు డిగ్రీ దాకా వెళ్తారు, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళ జీవితాల్లో ఏం పెను మార్పులు రాబోతున్నాయో నీకు తెలుసా? డూ యు నో? తెలీదు. కానీ ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు, అధికారులకు కూడా తెలుసు. వీళ్ళకి మనకి సంబంధమే ఉండదు, కానీ దేవుడు కాపాడగలడో, ప్రార్థన చేయగలిగితే. అందుకే ఈ శీర్షిక దేవుడు మనకు శిరస్సై ఉన్నాడు. అసలు ఎందుకు దేవుడు అధికారాన్ని యేసు ప్రభువుకి ఎందుకు ఇచ్చాడంట? సింపుల్గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీసారా? 6 నుంచి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికను పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత, సో దానికి ముందేమనన్నాడు? ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఏం చేశాడంట? తన్ను తాను తగ్గించుకున్నాడు. వాస్తవానికి ఆయన ఎవరంట? దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని ఆయన కలిగి ఉండి కూడా మానవ స్వరూపాన్ని ధరించుకొని తను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమున కన్నా పైనామమును ఆయనను, అది ఆయన దేవుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించి అధికారము పొందుకున్నాడు. సో ఇప్పుడు అన్నిటి మీద ఆయనకి ఏముంది? అధికారం ఉంది. చేయగలిగిన పని అలా ఏంటలా? యేసు ప్రభుని ఉదయము సాయంత్రము యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉందా పాట? ఏం తెలిసిన పాట కానీ అంటారా? పాటలు ఉన్నాయి. పాటలు వింటే నేర్చుకుంటే దేవుడి గురించిన గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు తెలుసుకుంటామని మనం చేసుకుంటూ, యేసు ప్రభు సర్వాధికారి, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికార, క్రీస్తే ఆ సిల్వ దారి. సో క్రీస్తే సర్వాధికారి, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, ఇంక్లూడింగ్ నీ మీద కూడా, నీ భవిష్యత్తు మీద కూడా, నీ భవిష్యత్తులో జరగబోయే సమయం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ప్రమాదాలను తెప్పించేవాడి మీద అధికారం ఉంది, ప్రమాదాలను పొందుకునేవాడి మీద అధికారం ఉంది, భవిష్యత్తు మీద కూడా అధికారం ఉంది. ఇన్నిటి మీద అధికారం ఉన్న ప్రభువుని తెలుసుకో, ప్రార్థించు, గుర్తించు, ప్రభువు నుండి వచ్చు దీవెనలు పొందుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇంక సెక్రటరీ గారు రాలేదు కాబట్టి మా ఆరాధన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి, ఎలాంటి మార్పులు ఏం లేవు. మరి గురువారం 1వ తారీఖు సాయంత్రం 7 గంటలకి మన్నేపల్లి ఇస్రాయేల్ గారింటి వద్ద గృహ కూడిక, కృతజ్ఞత కూడిక జరుగుతుంది. సో దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అక్కడ ప్రార్థనలు ఒకవేళ ఉంటే ముందు ఇటు వస్తాం. సో అడ్రస్ మన్నేపల్లి ఇస్రాయేల్ గారు, బ్లాక్ నెంబర్ 7 TF3 NRR పేట. కీర్తన పాడుచున్నగా కానుకలు సమర్పించుకుందాం.